జ్యోతిరాణి గారి ఇంటర్వ్యూ ఫోన్ ద్వారా 5 గంటల పాటు చేయడం, అందుకు జ్యోతిరాణి గారు అంగీకరించడం గొప్ప విషయం. చాలా వివరణాత్మక సమాచారంతో భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి భారత పాలకుల వర్గ స్వభావాన్ని తెలియజేస్తుంది. భారత్ వెలిగిపోతుందన్న పాలకుల ఊకదంపుడు ప్రచారాన్ని గణాంకాలతో వివరించిన తీరు బాగుంది. అలాగే కాకరాల గారి జీవన ప్రయాణంలో మలుపు తిప్పిన మంగలి కుర్రాడు ప్రేరణ కల్పించడానికి చదువు హోదాలేమీ అవసరం లేదన్న సత్యాన్ని తెలియజేస్తుంది. సినీ రంగంలో స్థిరపడటానికి గరికిపాటి రాజారావు గారి సహకారం గొప్పదంటాడు కాకరాల. తన సహచరి సూర్యకాంతాన్ని, తన 2 ఆడబిడ్డల్ని, సమాజంలో జరుగుతున్న అసమానతల్ని, వర్గ దోపిడీని వారికి ఎరుక చేసిన గొప్ప వ్యక్తి కాకరాల. అత్తవారింటికి పంపాల్సిన 2 ఆడబిడ్డల్ని అడవికి పంపిన సందర్భం కళ్ళనీళ్లు తెప్పించింది. నిషేధం ఆర్ఎస్ఎస్ అయినా, పీపుల్స్ వార్ అయినా ఎవరిపై విధించినా తప్పే అన్నది వరవరరావు లాంటి వారి నోట వినడం నాకు కొత్తగా అనిపించింది. నిషేధం ఆర్ఎస్ఎస్ అయినా, పీపుల్స్ వార్ అయినా ఎవరిపై విధించినా తప్పే అన్నది వరవరరావు అభిప్రాయం. మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన రాఘవ గారికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు చెబుతూ, చిన్న కాళయ్యగా నేను ఈ వివరణ, ఈ రివ్యూను ఈ యొక్క పుస్తకం మీద ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ పుస్తకాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు చదివి తీరాల్సిన పుస్తకమనే తన అభిప్రాయంగా కాళయ్య గారు చెబుతున్నారు. పుస్తకాలు కావలసిన వారు సంప్రదించడానికి ప్రశ్నించే గొంతులు రాఘవ తిరుపతి, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఉంది. నిజంగా ఆ పుస్తకం యొక్క అట్ట మీద చూసినటువంటి ఆ గొంతులను మనం కానీ వినాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆ పుస్తకాన్ని కొని చదవండి. కేవలం 200 రూపాయలు మాత్రమే. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9493226180. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.